అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాదు లోక్సభ నియోజకవర్గాలు 50% పెరగనున్నాయి. దీనిపై ఇప్పటిదాకా ఉన్న సందేహాలు అస్పష్టతకు కేంద్ర వర్గాలు తెరదించాయి. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సుమారు 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ స్థానాలను గుండుగుత్తుగా 50% పెంచుతారనే స్పష్టత ఉన్నప్పటికీ లోక్సభ స్థానాల విషయంలో సందేహాలున్నాయని, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే మనకు నష్టం జరిగే అవకాశముందనే అంశంపై చర్చ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలు ప్రస్తావనకు వచ్చాయి. దీంతో చంద్రబాబు శషబిషలు ఎందుకు, ఇప్పుడే స్పష్టత తీసుకుందామని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో ఫోన్లో మాట్లాడారు. లోక్సభ స్థానాలను 50% పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపరచకపోవడంతో నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించారు. దీంతో అన్ని వివరాలను బిల్లులో పొందుపరచలేమని, అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు 50% పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. సభలో చర్చ సందర్భంగా ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగానే ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుతో కూడా సీఎం ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రుల నుంచి స్పష్టత తీసుకున్న అనంతరం నేతలు బిల్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 50% నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని, దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని ముగ్గురు నేతలు నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపైన నేతలు చర్చించారు. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనూ భారీ కార్యక్రమాలు చేపట్టి సోదరీమణులకు, ప్రధానికి ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం 2029 ఎన్నికల టీంను సిద్ధం చేసింది. పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పోలిట్ బ్యూరోలో సీనియర్లకు ఎక్కువగా అవకాశం కల్పించగా, క్షేత్రస్థాయిలో పార్టీని ముందుండి నడిపించాల్సిన జాతీయ, రాష్ట్ర కమిటీల్లో యువ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే కొత్త వారికి అవకాశాలు కల్పించింది. అదేవిధంగా పార్టీ కమిటీల్లో మహిళలకు పెద్దపీట వేశారు. భవిష్యత్తులో పార్టీకి అవసరమైన సైన్యాన్ని సిద్ధం చేసుకునే దిశగా అధినేత చంద్రబాబు కమిటీల కూర్పుపై కసరత్తు చేశారు. విధేయత, పనితీరును పరిగణలోకి తీసుకుని పదవులు కేటాయించారు. ఈసారి పోలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు చేశారు. మండల స్థాయి నాయకులకు పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పోలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తామన్న లోకేష్ హామీకి అనుగుణంగా గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్కు పోలిట్ బ్యూరోలో పదవులు దక్కాయి. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే పార్టీ ఏ విధంగా అందలమెక్కిస్తుందో చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ కూర్పులో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి న్యాయం చేశారు. యువత, మహిళలకు కమిటీల్లో ప్రాధాన్యం లభించింది. ఇక పార్టీకి యువ నాయకత్వాన్ని అందించడమే లక్ష్యంగా చంద్రబాబు కమిటీల కూర్పును చేపట్టారు. 2024 ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రతో క్యాడర్, లీడర్లలో జోష్ నింపిన లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని కమిటీల్లోనూ యువతకు పెద్దపీట వేశారు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేసే కార్యాచరణను వేగవంతం చేసేలా కమిటీల కూర్పు ఉందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. 2024 ఎన్నికల నుంచి అన్ని రకాలుగా బేరీజు వేసుకుని సోషల్ రీ ఇంజనీరింగ్ చేస్తూ ఏ విధంగా అయితే టికెట్లు ఇచ్చారో పార్టీ కమిటీల్లోనూ అదే స్థాయిలో కసరత్తు చేశారు. రాష్ట్ర కమిటీలో 189 మందికి అవకాశం కల్పించగా వారిలో 78 మంది బీసీలు, 25 మంది ఎస్సీలు, 7 ఎస్టీలు, 13 మంది మైనార్టీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగనున్నారు. గత మహానాడులో జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన విషయం తెలిసిందే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావునే కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. 29 మందితో పోలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ కమిటీలో జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించారు. ఇక రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మంది, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర కార్యదర్శులుగా 77 మందిని నియమించారు. నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించారు. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేశారు.
పోలిట్ బ్యూరోలో 5 మహిళలకు, జాతీయ కమిటీలో 3 మహిళలకు, రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు దక్కింది. మొత్తం 24% పదవులను మహిళలకు కేటాయించారు. అలాగే యువతకు ప్రాధాన్యమిచ్చారు. జనాభా ధామాషా పద్ధతిన సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేశారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఏకంగా 122 మంది బడుగులకు స్థానం కల్పించారు. బీసీలకు 40%, ఎస్సీలకు 25%, ఎస్టీలకు 3.8%, మైనార్టీలకు 7% చొప్పున కమిటీలో అవకాశం కల్పించారు. పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్లు విశ్వసిస్తాను అన్నారు సీఎం చంద్రబాబు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా. అందుకే ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. పల్నాడు జిల్లా బెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో అన్నా క్యాంటీన్ను కార్మికులతో కలిసి ప్రారంభించారు. ఇక్కడి నుంచే వర్చువల్ గా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 62 అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. ధరణికోట క్యాంటీన్లో పేదలు, కార్మికులకు స్వయంగా భోజనం వడ్డించారు. 5 ఇచ్చి టోకెన్ కొనుగోలు చేసి కార్మికులతో కలిసి భోజనం చేశారు. రుచి, శుభ్రత, నాణ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి అన్నా క్యాంటీన్ల సంఖ్య 269కి పెరిగిందని, త్వరలో మరో 5 అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్నా క్యాంటీన్లపైన దాడులు చేశారు. పేదల కడుపు నింపే పథకాన్ని నిలిపివేశారు అని అన్నారు. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా అన్నదానం చేస్తుంటే దానిలో మట్టిపోసి దాడులు చేసి అడ్డుకున్నారు. వైసీపీకి కావాల్సింది విధ్వంసం, హింస, కూల్చడం, నరకడం, నాశనం చేయడమే. ఏ పార్టీ అయినా ప్రజలకు ఏం చేస్తామో చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం 2029లో విధ్వంసం చూపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అందుకే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీగా మార్చుకోవాలి అని విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక కార్యక్రమమైన భారతదేశ జనగణన 2027 ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్లో రంగం సిద్ధమైందని రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ తెలిపారు. మొదటి దశ నుంచి నేటి నుంచి ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రారంభం కానుందని చెప్పారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు స్వీయ గణన సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. ఈ జనగణన ఒక సమగ్ర, సాంకేతిక ఆధారిత, భద్రతతో కూడిన విస్తృత కార్యక్రమమని చెప్పారు. ఇక ప్రజలు స్వీయ గణన ద్వారా లేదా ఎన్యూమలేటర్ల నుంచి ఇంటికి వచ్చినప్పుడు సహకరించాలని ఆయన కోరారు. జనగణనకు ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా క్రిమినల్ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనగణన ఎన్యూమరేటర్లుగా 80% మంది స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులనే కలెక్టర్లు నియమించారని, మిగిలిన 20% మంది ఇతర శాఖల ఉద్యోగులని చెప్పారు. వారికి సమాచారం ఇస్తే ఏమవుతుందో అనే భయం అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి స్వీయ గణన విధానం ప్రారంభమై 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కళ్లు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఆయన అలా అనుకున్నా ఎవరికీ ఇబ్బందేమీ లేదు. కానీ తాను చెయ్యని ప్రారంభోత్సవాలను చేసినట్లు, సాధించని ప్రాజెక్టులను తానే మ్యాప్ గీసి మరీ పట్టుకొచ్చినట్లు అబద్దాలు చెప్పడం ఏమిటని జనం నిలదీస్తున్నారు. జగన్ నిన్న నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికులనే విస్మయానికి గురిచేశాయి. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ను తానే సాధించుకువచ్చానని జగన్ తెలిపారు. అయితే ప్రాజెక్టు మంజూరైంది టీడీపీ ప్రభుత్వంలో అనేది అక్కడి వారికి బాగా తెలుసు. జువ్వెలదిన్నను సాధించడానికి చంద్రబాబు ఆనాడు పెద్ద యజ్ఞమే చేశారు. మొదట 30 కోట్లతో, ఆ తర్వాత 50 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనుకున్నారు. బ్లూ రివల్యూషన్ ప్రోగ్రాం కింద దీన్ని మల్టీపర్పస్ హార్బర్ కిందకు మార్చాలని కేంద్రాన్ని కోరారు. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహకారంతో మోదీ సర్కార్ను నాడు ఒప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 288 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జీవో విడుదల చేశారు. 2019 మార్చి 1న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కానీ 5 ఏళ్ల కాలంలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు. మిషనరీ రాలేదు, కరెంటు సప్లై లేదు, వాటర్ పైప్ లైన్లు లేవు. కానీ ఆ స్థితిలోనే జువ్వెలదిన్నకు ప్రారంభోత్సవం జరిపించాలని సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం భావించింది. సీఎం చంద్రబాబు ఫోటోలను పదే మార్పింగ్ చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి గ్రాఫిక్ ఫోటోలతో దుష్ప్రచారం సాగించిన వ్యవహారంలో మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ, వైసీపీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని నిన్న అరెస్టు చేశారు. ఇదే కేసులో అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం
పంపనూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి గిరీష్ కుమార్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు గ్రాఫిక్ ఫోటోతో విషప్రచారం చేసినట్లు శ్రీహరిపై చిత్తూరు జిల్లాలో కేసు నమోదైంది. అధికారం కోసం హత్య రాజకీయాలు చేయడం, ఆ పాపాన్ని ఎదుటివారికి అంటగట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం దశాబ్దాలుగా చంద్రబాబుకి బాగా అలవాటైన విద్య. నారా హంతకుడు సిబిఎన్, హిట్లర్ చంద్రబాబు. హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే. బాబు కెరియర్ మొత్తం హత్య రాజకీయాలే. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగాడు. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తముంది. రంగా, పింగళి, దశరథ్ రామ్ హత్యల్లోనూ బాబు పాత్ర ఉంది. బాబు హయాంలో వైఎస్ రాజారెడ్డి హత్య జరిగింది. ఆ కేసులో హంతకులకు ఆయన హైదరాబాద్లో షెల్టర్ ఇచ్చారు అంటూ గ్రాఫిక్స్ డిజైన్ చేసి సామాజిక ఉద్రిక్తతలు పెంచేలా వైసీపీ అధికారిక వెబ్సైట్లో పెట్టారు. దీనిపై కుప్పం ఐటీడీపీ నేత మొదలి ఎయిర్ కార్పొరేషన్ డైరెక్టర్ వినోద్ కుమార్ మూర్తి అక్కడి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 13న ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాడేపల్లి శ్రీహరిని, అనంతపురంలో గిరీష్ను అరెస్టు చేసి చిత్తూరుకు తరలించారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాజీ సీఎం జగన్ పర్యటనలు చేస్తున్నారని మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. మత్స్యకారులు వ్యతిరేకించి బహిష్కరించిన నెల్లూరు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అక్కడి మత్స్యకారులు జనాలు రాకపోవడంతో ప్రకాశం జిల్లా నుంచి మత్స్యకారేతరులను సభకు తరలించారని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల కడుపు కొట్టిన పెత్తందారు జగన్ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జువ్వెరదిన్న హార్బర్లో కొంత భూమిని డిఫెన్స్ టెక్నాలజీ సంస్థకు ఇచ్చి ఆ సంస్థలో స్థానిక మత్స్యకార కుటుంబాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇక మత్స్యకారుల హక్కులను కాలరాసిన జగన్ కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జువ్వెలదిన్న హార్బర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన వాటాతో చేపట్టాయి. ఇప్పుడు అది పూర్తి దశకు చేరింది. రాష్ట్రంలో 3,328 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి రాష్ట్ర వాటా ఉపయోగించుకోకపోగా కేంద్రం వాటా 128 కోట్లను పక్కదారి పట్టించారు అని అచ్చెన్నా ధ్వజమెత్తారు. దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిని అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఏసీబీ అధికారుల విచారణకు సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మహిళా డీఎస్పీ మరో సీఐ నిన్న ఆమెను సుదీర్ఘంగా విచారించారు. 50కి పైగా ప్రశ్నలు సంధిస్తే వాటిలో 20కి కూడా సరైన సమాధానాలు చెప్పలేదని మౌనంగా ఉండిపోయారని తెలిసింది. విశాఖపట్నంలో ఫ్లాట్ తన భర్త బహుమతిగా ఇచ్చారని చెప్పిన ఆమె తాడేపల్లిలో ఖరీదైన బంగ్లాను ఎలా సంపాదించారన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారని సమాచారం. ఏసీబీ అధికారులు పదే పదే ప్రశ్నించడంతో నాకు చిన్న బాబు ఉన్నాడు, వాడితో మాట్లాడాలి అంటూ యాగీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ సర్వీసులో చేరిన 4 ఏళ్లలోనే విశాఖపట్నం, తాడేపల్లిలో స్థిరాస్తులు సంపాదించిన ఆమెపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఇటీవలే అరెస్టు చేశారు. విజయవాడ జైల్లో ఉన్న ఆమెను కోర్టు అనుమతితో 2 రోజుల కస్టడీకి తీసుకుని గొల్లపూడిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. తెలంగాణలో కులాల వివరాలన్నింటినీ రేవంత్ సర్కార్ ఎట్టకేలకు బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి హడావుడిగా రాష్ట్రంలో ప్రతి కులం జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని వెల్లడించింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రజల ముందు ఉంచింది. బ్రాహ్మణ, కమ్మ, రజక తదితర 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్ల నియామకం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల భేటీలో ఈ నియామకాలు ఖరారయ్యాయి. చైర్మన్లకు సంబంధించి 2 రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పదవులు, ఇతర అంశాలపైన చర్చించేందుకు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పదవుల అంశాలపైన ఈ భేటీలో చర్చించారు. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న వారి పనితీరును సమీక్షించారు. పనితీరు బాగాలేని వారిని, డీసీసీ అధ్యక్షులు, ఇతర పదవుల్లో ఉన్న వారిని తొలగించి కొత్త వారిని నియమించాలన్న దానిపై సమీక్షించారు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపైన చర్చించారు. ముఖ్యంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్, కోశాధికారి తదితర నియామకాలపైన సమీక్షించారు. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాల నుంచి కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలనుకున్నారు.
అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాల అమలు కోసం దేశంలో తెలంగాణ మోడల్గా నిలుస్తుందని, ఇక్కడ పుట్టడం పెరగడం అదృష్టమని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం అనుకునేలా భరోసా కల్పిస్తూ ఇందిరమ్మ ప్రజాపాలన సాగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. పెనుబల్లి మండలం బ్రాహ్మణకుంట సమీపంలోని పులిగుండాల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించారు. సత్తుపల్లిలో జరిగిన సభలో పులిగుండాల వద్ద ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క ఏడాదిలోనే 14,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 178కి చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రోరేటా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టనున్నట్లు సంకేతాలిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50% పెరిగి మొత్తం స్థానాలు 178 కానున్నాయి. ఈ ప్రాతిపదికన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఏకంగా 45 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉన్నందున రాజధానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం అధికంగా ఉంది. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ స్థానాలు 20 కానుండగా అందులో 7 మహిళలకు, 1 ఎస్సీలకు రిజర్వ్ అవుతాయి. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ స్థానాలు, రంగారెడ్డి పరిధిలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని పునర్విభజన నిపుణుడు ఇనగంటి రవికుమార్ అన్నారు. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం కార్యాలయాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు ముసాయిదా బిల్లులో కేంద్రం పేర్కొన్నప్పటికీ అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించుగా 50% పెరుగుదల ఉంటుందని బీజేపీ నాయకత్వం పార్టీలో అంతర్గతంగా సర్క్యులేట్ చేస్తున్న పత్రం ద్వారా వెల్లడించడం గమనార్హం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది ముఖ్యమైన మహిళా నాయకులను ఎంపిక చేసిన బీజేపీ నాయకత్వం వారితో ఈ వివరాలను పంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక బీజేపీ పంపిణీ చేసిన ఈ అంతర్గత డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 కాగా డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 178కి పెరగనుంది. అంటే దాదాపుగా 49.58% మేర పెరిగినట్టు. అందులో 33% సీట్లు అంటే 59 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. అలాగే ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుంచి 26కు పెరగనున్నట్లు పేర్కొంది. వీటిలో 3% అంటే 88 సీట్లు మహిళలకు దక్కుతాయని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా యూపీలో సీట్లు 605కు పెరుగుతాయని, వాటిలో 200 సీట్లు మహిళలకు దక్కుతాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పునర్విభజనపై రేవంత్ రెడ్డి విషం చిమ్మడం దుర్మార్గమని మండిపడ్డారు. జీఎస్డీపీ ఆధారంగా పునర్విభజన చేపట్టాలని సీఎం రేవంత్ చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ అధికారిక విధానమా అని ప్రశ్నించారు. ఇక రాహుల్ ఖర్గే దీనిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ఎప్పుడైనా జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుందన్నారు. ఇక ఆదాయం ఆధారంగా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, రేవంత్ ప్రతిపాదనను చూసి దేశమంతా నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని ఏ ప్రాతిపదికన 3 ముక్కలు చేశారు? విభజన చేసే ముందు ఎవరితో చర్చించారు? ఒక్క అఖిలపక్ష సమావేశమైనా నిర్వహించారా? అసెంబ్లీలోనైనా చర్చ జరిపారా? కనీసం ప్రజల అభిప్రాయాలనైనా పరిగణలోకి తీసుకున్నారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. అంబేద్కర్ చెప్పిన ఒక వ్యక్తి ఒక్క ఓటు ఒకే విలువ అనే సూత్రానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందని రైతులకు ఎన్నో ఏళ్ల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రభుత్వం లాక్కోవడం వారి నోటికాడ బుక్క లాక్కోవడమేనని, ఆ పాపం ఊరికే పోదని, కాంగ్రెస్ పార్టీని కాల్చి బూడిద చేసేంత వరకు రైతుల గోస తగులుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పరిగి మండలంలో పారిశ్రామిక పార్కు కోసం రాపోల్, కాల్హాపూర్, భాట్ల, చందారం గ్రామాల రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడాన్ని నిరసిస్తూ బుధవారం కవిత ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు మహారాజ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట హైదరాబాద్ టు తాండూరు రహదారిపై బాధిత రైతులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిగిలో పరిశ్రమల పేరుతో చిన్న సన్నకారు రైతుల భూములు 1200 ఎకరాలను లాక్కుంటున్నారని విమర్శించారు. సీఎం ఒకవైపు మూసీ బాగు చేస్తానని హైదరాబాద్లో చెబుతుంటారని, మరోవైపు మూసీ నెత్తి మీద ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యాన్ని మూసీలోకి తెస్తున్నారని మండిపడ్డారు. రైతులకే కాదు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారని, ఇంతవరకు ఒక్క కౌలు రైతుకు కూడా రాలేదని, సీఎం ఇస్తానన్న మాట కల్లాస్, చేస్తామన్న పనులు మటాష్ అని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన నేపంతో
దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్ల శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే తీవ్ర తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై 3 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉందని తెలిపారు. లోక్సభ, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్రం చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి అని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అయితే దానిని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. లోక్సభలో 543 సీట్లున్నాయి, అక్కడ మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ అమలు చేయండి. సీట్ల పెంపు, పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు అని కేంద్రాన్ని నిలదీశారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి రాజ్యాంగంపై అవగాహన లేదని, అందుకే పునర్విభజనపై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరంగల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను 30%, 50% పెంచడం వల్ల ఏ ప్రాంతానికి నష్టం జరగదని అభిప్రాయపడ్డారు. 70 కోట్ల జనాభాకు 543 లోక్సభ సీట్లు ఉంటే ప్రస్తుతం 140 కోట్ల జనాభాకు సీట్ల సంఖ్య 800కు పైగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇక హైబ్రిడ్ విధానంతో దేశంలో పేద, ధనిక నియోజకవర్గం అంటూ విభజించి ప్రజల్లో అసమానతలను సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విభజన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. పునర్విభజన తర్వాత దక్షిణాదిలోనూ బీజేపీ బలపడుతుందేమోనని కాంగ్రెస్ భయపడుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు పునర్విభజనపై రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. అటు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టి ఇటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 3 బిల్లులను ఆమోదించుకునేందుకు మోదీ సర్కార్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మొత్తం 3 బిల్లులను కలిపి ఒకేసారి ఆమోదించేలా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతిపక్షాలు డీలిమిటేషన్ను తప్పుపడుతూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే మహిళా బిల్లును కూడా వ్యతిరేకించినట్టే అవుతుందని, దీనితో ప్రతిపక్షాలు వెనకాడుతాయని భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా లోక్సభ కార్యకలాపాల నిబంధనలోని 66వ రూల్ ప్రకారం ఒక్కో బిల్లును విడివిడిగా సభ తీర్మానం ద్వారా ఆమోదిస్తుంటారు. ఇప్పుడు 3 బిల్లులను ఒకే తీర్మానం ద్వారా ఆమోదించేందుకు వీలుగా ఆ నిబంధనను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేకంగా కొలువుదీరనున్నాయి. ఈ 3 రోజుల్లో 3 కీలక అంశాలపై చర్చించనున్నారు. సాధ్యమైనంత వేగంగా కోటా అమలు చేయడమే ఈ ప్రత్యేక భేటీ లక్ష్యమని కేంద్రం తెలిపింది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగంలోని 106వ రాజ్యాంగ సవరణ కింద తీసుకువచ్చిన నారీ శక్తి వందన వాస్తవానికి 2023 సెప్టెంబర్లోనే పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది. 2023 సెప్టెంబర్ 20న లోక్సభ 454 అనుకూల ఓట్లతో దీనికి ఆమోదం తెలిపింది. కేవలం 2 సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యసభలో అయితే 214 మంది సభ్యులు అదే ఏడాది సెప్టెంబర్ 21న ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దీని ప్రకారం లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అంది వచ్చింది. అయితే ఈ చట్టం అమలుకు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు. డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టడం అంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయడమేనని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు గలాన్ని పట్టించుకోకపోతే కేంద్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన ధర్మపురి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశ ప్రగతికి దోహదపడిన నేరానికి దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా? ఇదేనా కేంద్రం మనకిచ్చే ప్రతిఫలం అంటూ నిప్పులు చెరిగారు. ఈ వైఖరికి నిరసనగా నేడే రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు మన తలలపై వేలాడుతున్న కత్తి ఇప్పుడు మనపైనే పడిందని వ్యాఖ్యానించారు. ఈ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి వివిధ రాష్ట్రాల ఎంపీలతో సంప్రదిస్తూ డీఎంకే ఒక సమన్వయ వ్యూహాన్ని రూపొందిస్తుందని తెలిపారు. డీలిమిటేషన్ సవరణ బిల్లుపై ప్రతి దక్షిణ భారతీయుడు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడని తెలిపారు. బీజేపీ నిప్పుతో చెలగాటమాడుతుందని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో తీవ్ర ఎండలు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక కర్నూలులో అత్యధికంగా 42 డిగ్రీలు నమోదైంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐపీఎల్లో ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ సత్తా చాటింది. కేవలం 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 49 రన్స్ చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రజత్ పాటీదార్ 27, జితేష్ శర్మ 23 పరుగులతో పర్వాలేదనిపించారు. టీమ్ డేవిడ్ 14, షెఫర్డ్ 14 నాటౌట్గా నిలిచారు. ఫిల్ సాల్ట్ 7, దేవదత్ 10 రన్స్తో బ్యాటింగ్లో విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో యాదవ్ 3, అవేష్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆయుష్ బధోని 38, ముకుల్ చౌదరి 39 పరుగులతో పర్వాలేదనిపించారు. మార్క్రమ్ 12, రిషబ్ పంత్ 1, నికోలస్ 1 పరుగులతో విఫలమయ్యారు. ఇక బెంగళూరు బౌలర్లలో రషిక్ సలాందార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృణాల్ పాండ్యా 2, హేజిల్వుడ్ 1 వికెట్ తీశారు.